ఆ, ఒక మాట చదువుకుందాం. ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ఒక చిన్న మాట. ఇందాక దేవుని వాక్యం చెప్తూ ఒక మాట చెప్పారు. మనం స్తుతిస్తూ ఉంటున్నానంట, దేవుడు మన మధ్యలోకి వచ్చినప్పుడు దేవుని సైన్యం మనతోనే మన పక్షాన్ని ఏం చేస్తుందంట, పనిచేస్తుందంట. హల్లెలూయా, నాకు ఆ మాట విన్నప్పుడు గొప్ప బలం వచ్చింది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో దేవుని సన్నిధి మన మధ్యలోకి వచ్చి గొప్ప కార్యాలు, ప్రభు వాళ్ళు నుంచి ఉంటారు, తన సైన్యం మన పక్షాన్ని ఏం చేస్తుంది, పోరాడుతూ ఉంటుంది. హల్లెలూయా. సరే, మరి లేఖన భాగం చదివాం. ఒక మాట నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ మధ్య ఒక దేవుని సేవకుడు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. దేశం అంతా ఎక్కడ చూసినా ఎలాగుంది, అంతా గలిబిలిగా ఉంది. ప్రపంచం అంతా కూడా ఎలాగుంది, గలిబిలిగా ఉంది. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు కనబడుతున్నాయి. అంతేకాదు, ఈరోజు కనిపించిన వాళ్ళు రేపు కనబడట్లేదు. అంతా కూడా కలవరంగా ఉంది, భయంగా ఉంది. పరిస్థితులన్నీ చూస్తే ఎంతో ఆందోళనకరంగా ఉంది. కానీ వీటన్నిటి మధ్యలోనంట దేవుడైతే మాత్రం సంఘాన్నంట ఉజ్జీవ అగ్ని జ్వాలలోనికి నడిపించబోతున్నాడంట. హల్లెలూయా. ఎక్కడ నడిపించబోతున్నాడు? ఉజ్జీవ అగ్ని జ్వాలలోనికి నడిపించబోతున్నాడంట. హల్లెలూయా. అయితే దేవుడు సంఘాన్ని ఉజ్జీవ అగ్ని జ్వాలలోనికి ఎక్కడ నడిపిస్తాడంట? సంఘంతో పాటు కాపర్లని, నాయకుల్ని, అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, సిద్ధపరుస్తుందంట ఆ ఉద్యమంలోనికి తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా మనకి ఏమీ కూడా ఏటవట్లేదు, అర్థం అవ్వట్లేదు. కొంతమందికి అర్థమవుతున్నాయి, కొంతమందికి ఏటవుతుంది, అర్థం అవ్వట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదన్నా కానీ జరిగితే ఇది ఎందుకు ఇలా జరిగింది అని ఒక ఆలోచనలో ఉండిపోతున్నారు. లేకపోతే అది కుటుంబ పరిస్థితి అవ్వచ్చు, లేదంటే దేశం పక్షాన అవ్వచ్చు, లేదా క్రైస్తవుల పక్షాన కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఒక ఆలోచనలో ఉండిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి కారణం ఏమిటి అని గొప్ప ఆలోచనలో ఉండిపోతున్నారు. అయితే ఆ సేవకుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో మీరు నమ్మరు, ఆ స్థలం అంతా కూడా గొప్ప ప్రభావంతో నిండిపోయింది. అక్కడ ఎక్కువ మంది పెద్ద సేవకులు ఏం లేరు, కానీ ఒక మహా ఉంటే ఒక 10-20 మంది సేవకులు ఉంటాం ఆ రోజు. ఆ సేవకుల సందులో చెప్తున్నాను ఆయన అన్నాడు, మీరు దేని కొరకైతే కలవరపడుతున్నారో నాకు తెలియదు, కానీ భయపడుతున్నారో తెలియదు, కానీ దేవుడు కొన్ని దినాల్లోని సంఘాన్ని ఉజ్జీవ అగ్ని జ్వాలలోకి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఉజ్జీవ అగ్ని జ్వాలలు నడిపించబోతున్నాడు. దేవుడు తన సంఘం ద్వారా గొప్ప కార్యములు జరిగించబోతానని చెప్పాడు. వెంటనే నేను గొప్ప సంతోషం అయిపోయాను. సరే, ఇటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అయితే దీనికి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ దినాలను మనం ఏం చేయాలంటే గుర్తించాలి. ఆ దినాల్లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని గ్రహించాలి. చాలామంది పరిస్థితి ఏంటంటే చూడండి, ఒక సేవకుడిని కానీ లేకపోతే ఒక క్రైస్తవులకు వ్యతిరేకంగానే ఏదన్నా కానీ జరిగితే ఫస్ట్ మనం ఏం చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, లేకపోతే గొడవలు పెడుతున్నారు, రకరకాల పరిస్థితులు చేస్తున్నారు. కానీ దేవుడు ఇలాగా కోరుకోవట్లేదు అవన్నీ. ఎందుకంటే ఒక ఆయన ఏమన్నాడంటే, మేమేమన్నా యేసుప్రభుని అనుకుంటున్నారా మీరేమన్నా, యేసుప్రభుని కాసేపు పక్కన పెట్టానంటే తేల్చేస్తాను మా క్రైస్తవుల మీదకి వస్తే అంటున్నాడు. దేవుడు ఉద్దేశం అది కాదు. దేవుడు ఏమంటాడంటే సంఘాన్ని నేను ఉజ్జీవ జ్వాలలోకి నడిపించబోతాను, అగ్నిని కృమ్మరించబోతాను. అది ఎటువంటి అగ్నిని అంటే మరి మోషే మరి కొండ మీద మాట్లాడిన అగ్ని. చూడండి, ఒక మాట ఉంటుంది చూడండి, 106వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 106వ కీర్తన 18వ వచనం చూడండి. వారి సంఘములో అగ్ని రగిలను, దాని మంట, ఆ అగ్ని ఏం చేస్తుందంటే భక్తిహీనతనంతటిని కాల్చివేస్తుందంట. హల్లెలూయా. అది ఏ అగ్ని అంటే ఇది మనుషుల్ని కాల్చే అగ్ని కాదు, అది పరిశుద్ధాత్మ అగ్ని. అది ఆ అగ్ని ఎప్పుడైతే సంఘంలోనికి దిగుతుందో సంఘంలో ఉన్న భక్తిహీనత అంతా కూడా ఏటవుతుంది, తొలగిపోతుంది. అప్పటి వరకు బలహీనంగా ఉన్నవారు అందరూ బలపరచబడిపోతారు. హల్లెలూయా. అంతవరకు కూడా గ్రహింపు లేని వారందరూ దేవుడు గ్రహింపు శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే ఇటువంటి దినాల్లోనికి వెళ్ళే ముందు మనం రానున్న దినాలు ఎక్కడికి వెళ్తున్నాం అండి? మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నాం? పరలోకం వెళ్తున్నాం. దానికన్నా ఉజ్జీవంలోకి వెళ్తున్నాం.
ఉజ్జీవ దినాల్లోనికి వెళ్తున్నాం. దేవుడు ఆది అపోస్తుల దినములు చేసిన కార్యాలు చేయించడానికి దేవుడు మరలా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడంట. ఇదంతా ఒక ప్రక్రియ దేవుడు జరిగిస్తున్నాడంట. అంటే నేను చెప్తున్న విధానం కన్నా ఆయన చెప్తున్న ప్రతి మాట కూడా నాలో గొప్ప సంతోషాన్ని కలిగించి, అయితే ఇటువంటి దినాల్లోకి వెళ్తున్న మనము ఆ కాలాన్ని, ఆ పరిస్థితుల్ని మనం ఏం చేయాలంటే గ్రహించాలి. హల్లెలూయా. చూడండి, ఏదన్నా ఒక సపోజ్ ఒక డిసీజ్ ఏదైనా వచ్చిందనుకోండి, దానికి గల కారణాలు ఏంటో మనం ఏం చేస్తాం? ఆ సింటమ్స్ అనేది మనకి తెలిస్తేనే దాన్ని నిర్ధారణ చేస్తారు. కాబట్టి మనము కూడా ఏంటంటే ఎటువంటి దినాల్లోకి వెళ్తున్న మనము కూడా ఆ కాలాల్ని, ఆ పరిస్థితిని మనం గ్రహించినప్పుడు మాత్రమే దానిలోనికి మనం కూడా ప్రవేశించగలుగుతాము. లేదంటే ఒక సామాన్యమైన క్రైస్తవుడిగా, లేదంటే ఏదో సండేకి వచ్చే ఒక చర్చ్ క్రైస్తవుడిగా, లేదంటే ఒక బోర్డు క్రైస్తవుడిగా మాత్రం మనం మిగిలిపోతాం. ఈరోజు రానున్న దినాల్లో దేవుడు అటువంటి గొప్ప ఉజ్జీవ అగ్ని జ్వాలలోకి నడిపిస్తున్న సంఘంలోనికి మీరు నేను కూడా వెళ్ళాలంటే మొదటగా మనకు కావాల్సిందంటే దేవుని ఆత్మచేత గ్రహింపు శక్తిని కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఒకసారి ఇర్మియా గ్రంథము 33 వచ్చే చదువు. 33 నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఈ యొక్క ఉజ్జీవ జ్వాలల్లోనికి వెళ్తున్న సంఘము కానీ ఇప్పుడు నువ్వు గ్రహించాలి ఆ పరిస్థితి అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే దేవునికి మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. మామూలుగా ఏదో అడపా చేస్తున్న ప్రార్థన కాదు. గొప్ప ఉజ్జీవం రావాలి ప్రభా. నేను ప్రతిరోజు ఆ మాట విన్నకాడ నుంచి నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నేను, నా సంఘము, నా ఇంటి వారందరూ కూడా ఆ ఉజ్జీవ అగ్ని జ్వాలలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ఇలాగెత్తే సగం ఇలా అయిపోతారు, పూర్తిగా ఎత్తే పూర్తిగా వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను దానిలోకి నడిపిస్తాను, మిమ్మల్ని ఆ స్థితిలోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఎక్కడైతే మా సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘము కూడా ఈ ఉజ్జీవ అగ్ని జ్వాలలోకి ప్రవేశించాలి. అట్టి గ్రహింపు మా అందరికీ దయచే ప్రభా. ఆ కాలాల్ని గ్రహించాలి, ఆ యొక్క పరిస్థితులు మేము గ్రహించాలి, నీ కార్యాలను గ్రహిస్తూ దానికి అనుగుణంగా మేము ఏం చేయాలంటే నీ పరిశుద్ధాత్మ చేత మేము నడిపించబడాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. అయితే మొట్టమొదటిగా నీవు ఈ పరిస్థితిని గ్రహించాలంటే దేవునికి ఏం చేయాలంట? మొర్ర పెట్టాలి. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను. ఏంటంట? నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను, తర్వాత గూఢమైన సంగతులు. గూఢమైన అంటే అర్థం కానిది, నీకు అర్థం కాదు కొన్ని పరిస్థితులు, అటువంటి వాటిని కూడా రివీల్ చేస్తాడంట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీకు అర్థం కాని పరిస్థితులు కూడా దేవుడు నీకు రివీల్ చేస్తాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? అయ్యో ఈ పరిస్థితి ఇలా కాదే, దేవుడు నాతో ఉన్నాడు కదా, దేవుని సంఘం కదా, ఎందుకు ఈ పరిస్థితి ఇలా జరుగుతుంది అన్నప్పుడు నీకు దేవుడు ఏం చేస్తుంటే దాని తాలూకా పరిణామం ఏమిటి, ఆ పరిస్థితి ఎందుకు అలాగ అవుతుందో ఆ గూఢమైన సంగతిని నీకు అర్థమయ్యేటట్టుగా రివీల్ చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడంటే దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టినప్పుడు. హల్లెలూయా. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఏం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. రెండు విషయం చెప్తాను చూడండి. మొదటిగా దేవునికి మొర్ర పెట్టాలి. రెండోది దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తి అవచ్చునని. చాలమ్మా. దేని వల్ల గ్రహించనంట? గ్రంథము వల్ల గ్రహించను. రెండో విషయం ఏంటంటే దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడిని నడిపిస్తున్నప్పుడు ప్రతి విషయం నువ్వు గ్రహించాలంటే నువ్వేం చదవాలంటే దేవుని గ్రంథాన్ని చదవాలి. హల్లెలూయా. అటువంటి గొప్ప ఉజ్జీవ అగ్ని జ్వాలల్లోనికి, అటువంటి గొప్ప ఆధ్యాత్మిక స్థితిలోనికి నువ్వు వెళ్ళాలని అంటే నువ్వు చదవాల్సిందంటే దేవుని గ్రంథాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దానియేలు అంటున్నాడు, నేను గ్రంథాన్ని చదివి గ్రహించాను. మీకు విషయం తెలుసా? దేవుని గురించి నీకు తెలియాలంటే రెండు మార్గాలు. ఒకటి ప్రార్థన, రెండోది దేవుని వాక్యం. రెండోది ఏ కారణం చేత కూడా నీకు నేను ఒక మాట చెప్తాను చూడండి, ఎవరన్నా కానీ వితండవాదం చేస్తున్నారా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, వారందరికీ కూడా దేవుని వాక్యం గురించి అవగాహన లేదు. నేను ధైర్యంగా మాట చెప్తాను. కొంతమంది చాలా విపరీతమైన బుద్ధితోటి, చాలా
వల్గర్గా చాలా మరి క్రైస్తవులే కూడా అలా కాదు ఇది కాదా అని అంటే లేదు మా సామర్థ్యము మా బలము మా జ్ఞానం అంటే మాట్లాడతారు. అటువంటి వారికి దేవుని గురించిన జ్ఞానం లేదు. ఇటువంటి సందర్భాలు నువ్వు గ్రహించాలి అంటే మాత్రం మొట్టమొదటిగా నీకు తెలిసింది తెలుసా, దేవుని మొదటగా నువ్వు ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలా, దేవుని వాక్యాన్ని చదవాలి. దానియేలు అంటున్నాడు 70 సంవత్సరాలు పూర్తి అవుతుందని తెలిసి ఎలా తెలుసుకున్నానంటే గ్రంథాన్ని చదివి నేను తెలుసుకున్నాను. మీకు విషయం తెలుసా, మనం ఇక్కడ చాలామంది వాక్యం వింటారు, చాలామంది వాక్యం వింటారు, వాక్యాన్ని చదువుతారు. వారు వాక్యాన్ని చదివింది తర్వాత మందిరంలోని సపోజ్ ఇప్పుడు వాక్యం చెప్తున్నాం కదా, ఈ వాక్యం అయిపోయిన తర్వాత వాళ్ళకి వాక్యం అర్థమైందో లేదో ఎలా తెలుస్తుంది? మీకు మాట చూపిస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి. యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువబడిన దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రము గ్రంథము తీసుకొని వచ్చి అమ్మా 2వ చదివాం కదా, 9 చదివమ్మా. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా. హల్లెలూయా. ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విన్నంటనే వారు ఏం చేశారంట, ఏడవ మొదలు పెట్టారంట. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీలోని ఒక పశ్చాత్తాప హృదయం కలుగుతుంది. నువ్వు ఏడవడం మొదలు పెడతావు. అది ఒకవేళ నీ పాపాన్ని హెచ్చరించినా లేదా నీకు సంతోషం కలిగించినా కూడా, సంతోషం కలిగితే కృతజ్ఞతా హృదయంతో కన్నీరు వస్తుంది. లేదంటే నీకు దుఃఖం కలిగిందనుకో బాధతో కన్నీరు వస్తుంది. ఒకటే ఒక విషయం తెలుసా, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము నీకు అర్థమైందంటే నీకు సూచన ఏంటంటే నీలోని ఏడవడం మొదలు పెడతావు. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపజేయి పరిశుద్ధాత్మ హృదయం నీలో కార్యం చేస్తుంది. మీకు విషయం తెలుసా, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను. అమ్మ వాక్యం కొరకు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి వాక్యం అర్థమైందో తెలిసిపోతుంది. వారితో దేవుడు ఏం మాట్లాడాడో అర్థమైపోతుంది. ఈ మధ్యకాలంలో 2-3 దిక్కులు మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పేసిన తర్వాత ప్రార్థన చేయండి మా మధ్యలో తీసుకొచ్చిన సేవకుని బట్టి నీకు కొందనాలు ప్రభా, వారిని మళ్ళీ క్షేమంగా ఇంటికి చేతను అంటున్నాడు. అంటే దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము పరిస్థితిలో అక్కడ హృదయము తెరవబడలేదు. నేను చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే రానున్న దినాల్లో దేవుడి సంఘాన్ని ఉజ్జీవ అగ్నిజ్వాలకు నడిపించబోతున్నాడు. రానున్న దినాల్లో దేవుడు మరింత గొప్ప కార్యములు సంఘము ద్వారా జరిగించబోతున్నాడు. ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడంటే అపోస్తలుని పౌలు ద్వారా జరిగించిన కార్యాలు చేయబోతున్నాడు, పేతురు ద్వారా జరిగించిన కార్యాలు చేయబోతున్నాడు. ఆ సేవకుడు చెప్తున్నాడు దేవుడు చేస్తున్నాడు, మీరందరూ సిద్ధపడండి, మీరందరూ ప్రిపేర్ అవ్వండి. అయితే ఆ మాటను తీసుకున్న తర్వాత దీన్ని ఎలాగ ప్రభా ఎలాగ నేను వెళ్ళగాలంటే దేవుడు నాతో ఈ మాట చెప్పాడు, నువ్వు నాకు మొర్రపెట్టు, నేను గ్రహింపలేని గొప్ప సంగతి నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్ప మరి ఆ యొక్క గొప్ప పరిస్థితుల్లోనికి దేవుడు తన ఆత్మచేత మనందరినీ నడిపించాలని ఆశపడుతున్నాడు. దానికి ప్రధానమైన కారణం అంటే మొదటగా దేవుని సన్నిధిని నువ్వేం చేయాలా, మొర్రపెట్టాలా. సమయం ఎంతవరకు మరి ఏవో వాటి కొరకు ప్రార్థన చేసావేమో కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిన ఏంటంటే ప్రభా నేను కూడా అందులో ఉండాలి ప్రభా, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, నేను కూడా అందులో ఉండాలి. ఇంక నాకు ఏమీ అక్కర్లేదు ప్రభా, ఆకాశమందు నువ్వు నాకు ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. నువ్వేదైతే సంఘాన్ని నడిపించబోతున్నావో, నువ్వు సంఘం ద్వారా ఏదైతే జరిగించబోతున్నావో దానిలో నేను కూడా ఉండాలి ప్రభా. ఈరోజు నీకు కలిగిన శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, వాటన్నిటి మధ్యలో కూడా నువ్వు ప్రభుని ఏమనగలంటే ప్రభువా ఇవన్నీ ఉన్నాయి కానీ వాటికంటే ప్రాముఖ్యమైన దాని మధ్యలో నన్ను నడిపించు ప్రభువా. హల్లెలూయా. మొదటగా ప్రార్థన చేయాలా, రెండోది ఏం చేయాలను, గ్రంథాన్ని చదవాలా. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, పరిస్థితులు నీకు అర్థమవుతూ ఉంటాయి. దేవుడు నిన్ను అలాగ ఒక విషయం నుంచి దేవుడు నేను పైకి తీసుకెళ్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని చదవకపోతే మనకి ఏవి కూడా పరిస్థితులు అర్థమవుదు. ఒకసారి అంటే నాకు జరిగిన పరిస్థితిని మీకు చెప్తాను చూడండి. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను ఒక భయంకరమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలి, ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నాను. డైలీ డివోషన్గా చదువుతుంటాం కదా వాక్యం, ఇలా మందిరంలో కూర్చుని ఆ కింద ఇక్కడే కూర్చుని చదువుతున్నాను. దేవుని వాక్యం ఇలా తీసిన వెంటనే దేవుడు ఒక్కసారే నాతో ఒక మాట చూపించాడు.
ఏం చూపించాడంటే 98వ కీర్తన మొదటి వచనం చదవమ్మా. 98వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, యెహోవా ఆశ్చర్యకార్యము చేస్తున్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడు నీకు, నువ్వు వెళ్ళేం చేయు, కొత్త కీర్తన పాడు. మీరు నమ్మరు, ఆ ఒక్క మాటే నేను జస్ట్ ఇలా మందిరంలో అడుగు పెట్టాను, బైబిల్లో ఓపెన్ చేశాను, ఆ మాట ఇలా చదివాను, ఇంక అదేనండి. మళ్ళీ ఇంక అక్కడే పెట్టి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి మళ్ళీ కిందకి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాను. నేను మెట్లు దిగేలోపోయి దేవుడు ఏ మాట అయితే చెప్పుడు దాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకారమైన అంటే అధికారులు, నాయకులు ఎంత పెద్ద గొప్పవారైనా కూడా మరి ఆయన నాకు చెప్పిన మాట అంటే, నీ మీదకి చాలా ఫోర్స్గా వస్తున్నాం మేమందరం అన్నాడు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు. హల్లెలూయా. యాకోబు మీదకి ఎవరు వచ్చారు ఫోర్స్గా? ఏసా వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆపేశాడు. అలాగ ఆపేశాడు దేవుడు. ఎంత ఆశ్చర్యకార్యమైన అంటే ఒక్క నిమిషంలో దేవుడు పరిస్థితులన్నీ మార్చాడు. నేను ఎందుకంటే పరిస్థితులు నీకు తెలియాలి, ఏం జరుగుతుందో తెలియాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. రెండోది ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించాలా, చదవాలా. దానియేలు అంటున్నాడు, నేను ఈ గ్రంథాన్ని చదివి నేను గ్రహించాను. ఈరోజు కుటుంబంలో చాలా పరిస్థితులు బాగోలేదు. అందరమే పిల్లల పరిస్థితులు బాగాలేదు, తల్లుల పరిస్థితులు బాగాలేదు, బిడ్డల పరిస్థితులు బాగాలేదు. ఎందుకు ఎలాగవుతుంది అని అంటే కారణం ఏంటంటే తెలియాలంటే నీకు ఒకటి దేవుని వాక్యాన్ని చదవాలి. ఇంకా ఏమీ లేదు. నువ్వు ఎవరితో మాట్లాడినా నీకు సమాధానం ఉండదు, ఏ సొల్యూషన్ రాదు నీకు. ప్రభా నేను ఏం చెయ్యాలి, అసలు నేను ఏం మాట్లాడాలి ఈ పరిస్థితుల్లో అంటే దేవుని వాక్యం నీకు సలహా ఇస్తుంది. నువ్వు మౌనంగా ఉండవలసిన దగ్గర మౌనంగా ఉండమని చెప్తుంది, మాట్లాడవలసిన దగ్గర మాట్లాడు. ఈ మధ్యకాలంలోని ఒక ప్రాంతంలోనికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్యం అయిపోయింది. మరుసటి రోజు ఒక ఆంటీ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ ఆంటీ గారు ఏం చెప్తారంటే, బాబు నాకు ఒక పాప ఉంది, తనకి మ్యారేజ్ చేసాం బాబు. మ్యారేజ్ అయింది, కానీ మ్యారేజ్ అయినగా 2 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నాడు, 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి రోజు కొట్టడం మొదలుపెట్టాడంట. అక్కడ ఆ విషయం చెప్పింది. ఆవిడ ఏమంటుందంటే, ఆ అబ్బాయికి మైండ్ సమంగా ఉండదంట బాబు, తెలియకుండా మాకు పెళ్లి చేస్తారని అన్నది. సరే అక్కడ అయిపోయింది. ఆవిడ నాకు అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి. తర్వాత ఏం చెప్పిందంటే, మా అబ్బాయి 10 లక్షలు బిజినెస్ చేశాడు బాబు, అవతడు ఆ 10 లక్షలు పెట్టుకుని వెళ్ళిపోయి బాబు అన్నది. సరే అయితే నేను చెప్దాం అనుకున్నాను ఆవిడకి అసలు విషయం అసలు ఎలా జరుగుతుంది కదండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, మా ఆయన గారు వాష్రూమ్కి వెళ్ళారు బాబు, కాల్జార్ కింద పడిపోయి చచ్చిపోయాడు బాబు అన్నది. నేనేం చెప్దాం అనుకున్నానంటే, అలా కాదమ్మా మరి అన్నీ చెప్తూ ఆవిడ ఫైనల్గా ఏమంటుందని అంటే, నేను క్రైస్తవురాలు కాబట్టి బాబు మా అల్లుడు అలా చేస్తున్నా కూడా నేను ఏం చేస్తున్నాను, క్షమిస్తున్నాను అని అంటుంది. సరేనమ్మా మంచిదేనమ్మా, మరి మీరు ప్రార్థన చేస్తారా అని అన్నాను. చేస్తానండి అన్నది. మరి వాక్యం చదువుతారని అంటే, చదువుతాం బాబు అని అన్నది. మరి మీ అమ్మాయి మీ అందరూ కూడా ఫ్యామిలీకి కూర్చొని ప్రేయర్ చేస్తారని అంటే తను మళ్ళీ ఏం మాట్లాడుతుంది సార్, ఇంకా నేను నా మాట ఆపేసింది. ఇంకా నేను ఆవిడకి ఏం చెప్పాలనుకున్నాను అంటే, మీరు కలిసి ప్రార్థన చేయండి. ఈ పరిస్థితిని బట్టి మీరు దేవుని వాక్యాన్ని చదవండి, పరిశుద్ధాత్మ దేవుని నాలండి. ఆవిడకి చెప్పమంటున్న మాట ఆవిడ ఏం చేస్తుందంటే చెప్పనకుండా అడ్డగించేస్తుంది. చాలామంది ఏం తెలుసా, పరిస్థితి బాగోదు, వారి పరిణామాలు ఎలా ఉంటాయి, మనం చెప్పే సమాధానం వినరాలి, మనం ఏం చెప్తున్నాం ఆలకించరు. దేవుడు నిన్నున్న స్థితిలో నుంచి విడిపించాలని ఆశపడుతూ ఉంటాడు. దానికి సొల్యూషన్గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట మనం వినం, దాన్ని ఏం చేస్తుంటే అక్కడ ఆపేస్తాం. ఆవిడ ఉన్న పరిస్థితులన్నిటికీ బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే కూతురు వివాహం పాడైపోయింది, భర్త చనిపోయాడు, పిల్లల పరిస్థితి చూస్తే ఇలాగ ఉంది. దానికి ఏమిటి కారణం? నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. గత 6 నెలలుగా నేను 6 నెలలు దేవుడు నన్ను అలా చాలా ఒక పరిస్థితి, అనారోగ్య పరిస్థితి బట్టి నేను ఇంట్లోనే ఉండిపోయాను. ప్రభు ఎందుకు ఇలా ఉండిపోయాను, ఏంటి కారణం అంటే అనేకమైన విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. చెప్పండిరా, పాపం చేశానని మాట్లాడలేదు దేవుడు నాతో. నువ్వు పాపం చేసావని చెప్పలేదు, నువ్వు గ్రహించవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు నేను వాడుకోవడానికి దాన్ని ఏమంటారు, అవసరమైన పాత్రగా, అనుకూలమైన పాత్రగా ఉండాలంటే నువ్వు ఈ పరిస్థితిలోనికి రావాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు ఏం మాట్లాడలేదు దేవుడు నాతో, చిన్న విషయాలు మాట్లాడాడు. నేను నిజంగా చెప్తాను, గడిచిన వారం దేవుని వాక్యం చెప్తున్నాడు, సేవకులు అన్నారు కదా, చిన్నదే కానీ అది చెప్తే మీకు ఎలా ఉంటుంది, చాలా నార్మల్గా ఉంటుంది. కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రభువా ఏంటని అంటే అది అంతే, నువ్వు అలాగే ఉండాలని సార్, నాది తప్పు కాదు కదా, అయినా నువ్వు అలాగే ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే రానున్న దినాల్లో
దేవుడు దేనిలోనికైతే నడిపించాలనుకుంటున్నాడో, ఏదైతే నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడో అది నువ్వు జరగాలంటే నువ్వు సంగతులు గ్రహించేదానిగా ఉండాలి, గ్రహించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి గొప్ప దినాల్లోనికి వెళ్ళే ముందు నువ్వు దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, పరిశుద్ధాత్మ వశంలో నువ్వు ఉండాలి, దేవుని ఆత్మ వశంలో నువ్వు ఉండాలి. ఎందుకంటే సామాన్యంగా దేవుడు నడిపించాలనుకోవట్లేదు. గొప్ప కార్యములు మనం నిలబడితే, మనం మాట్లాడుతుంటే ప్రజల హృదయాలు మన్నడం మొదలు పెడుతూ ఉంటాయి, ఆదరణ కలిగించడం మొదలు పెడుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా అక్కడ గొప్ప కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు అటువంటి దినాలను తీసుకుని వెళ్ళబోతున్నాడు. కానీ ప్రజలందరూ ఏం చూస్తున్నారు తెలుసా? ఎలాగ కాపాడుకోవాలి మతాన్ని. ఏం చూడాలి? మతాన్ని ఎలా కాపాడుకోవాలి, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి. అది మన పని కాదు, అది మనది కాదు. సంఘము దేవునిది. ఆయన రాజ్యాన్ని ఇక్కడ కట్టబోతున్నాడు. దాని కొరకు మనం కూలివారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరకు నేను సిద్ధపరచబడాలి. అయితే దీనిలోని కొన్ని విషయాలు నేను రెండు విధాలుగా చెప్పాలనుకోండి. ఒకటి, ఇటువంటి పరిస్థితులకు వెళ్ళడానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు నేను ఏదైతే విషయాలు మీకు చెప్తున్నానో ఆ విషయాలను కానీ సరిగ్గా గ్రహించినట్లయితే ఇటు కుటుంబపరంగా క్షేమం కలుగుతుంది. రెండోది, దేవుడు దేనికైతే మనం సిద్ధపరుస్తున్నాడో దానిలో కూడా మనం వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. చూడండి, మూడోదిగా ప్రాముఖ్యంగా ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మీయ జీవితం. దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి, దేవుడికి ఇచ్చిన కృపావరాలను కాపాడుకోవాలి, దేవుడు నిన్ను నడిపిస్తున్న విధానం విషయంలో ప్రతిదాన్ని కుడికి ఎడమి కూడా తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్త 15:18-19 చూడండి. మత్తయి సువార్త 15:18-19. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? చదవమ్మా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దైవదూషణలు హృదయంలో నుండి వచ్చినవే. ఈ రెండు వచనాలు నేను చదివినప్పుడు నాకు ఒక మాట ఏమనిపించిందంటే, ఈ రెండు వచనాలు చదివినప్పుడు మొదట 18వ వచనం మళ్ళీ ఒకసారి చదవమ్మా. క్షమించు, 18వ వచనం ఒకసారి చదవమ్మా. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును. దానిని మీరు గ్రహింపరా? ఉందా? ఆ కింద 19వ వచనం ఏమంటాడంటే, వ్యభిచారం కోసం మాట్లాడతాడు, తర్వాత చెడ్డ మాటల కోసం మాట్లాడతాడు, కానీ వాటన్నిటిని నార్మల్గా చెప్పాడు. కానీ మిమ్మల్ని నోటి నుండి వచ్చే మాట మిమ్మల్ని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుందని మీరు గ్రహింపరా? నేను ఇక్కడ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమంటుందంటే, వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, మనకి శరీరంతో చేస్తుంది కాబట్టి తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? దొంగతనం చేస్తే ఏమవుతుంది? మనకి తెలుస్తుంది ఎవరిదైనా పక్కన దొంగతనం చేస్తుంటే. లేదంటే ఎవరి మీద నాకు అబద్ధ సాక్ష్యం చెప్తున్నాను అనుకోండి, మనకేమవుతుంది? తెలుస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఈ దేహంతో జరిగించే ప్రతి విషయము కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, కానీ నోటి మాటతో మనం మాట్లాడేస్తాం చూసారా ఫ్లోలోని, దాన్ని మనం గ్రహించకుండా మాట్లాడేస్తాం చాలాసార్లు. హల్లెలూయా. మీకు అర్థమైందా నీ మాట? ఫస్ట్ వీక్గా 18వ వచనం నేను చూసినప్పుడు ఏమనిపించిందంటే, కిందన 18వ వచనం 19వ వచనం చూసినాడు. 18వ వచనం ఏంటంటే, మీరు నోటి నుంచి మాటను మీరు గ్రహింపరా అని అడిగాడు. నేను గ్రహింపకుండా మాట్లాడిన ప్రతి మాట కొన్నిసార్లు అపవిత్రమైపోయి పాపంలో నడిపిస్తాయి. దేవుడు కొన్నిసార్లు ఆ మాటను బట్టే, మనం మాట్లాడే మాటను బట్టే మనం వెళ్ళాల్సిన స్థానంలోకి వెళ్ళకుండా ఉండిపోతాం. తొందరపడి మాట ఇవ్వడాన్ని బట్టి కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేకపోతాం. తొందరపడి మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవడాన్ని బట్టి దేవుడు నిన్ను తీసుకెళ్ళాలనుకున్న స్థానంలోకి నువ్వు వెళ్ళకుండా అయిపోతాం. ఫస్ట్ వీక్గా అక్కడ అంటాడు, నోటి నుండి వచ్చిందే నేనేం చేస్తుంది? అపవిత్రపరుస్తుందని మీరు గ్రహింపరా? చాలా క్యాజువల్గా మాట్లాడతాం మనం. మాట్లాడేటప్పుడు పర్వాలేదులే అని మాట్లాడేస్తాం. సునాయాసంగా అబద్ధం ఆడేస్తాం. సునాయాసంగా ఇతరులు ద్వేషించడం మొదలు పెడేస్తాం మనం మాట్లాడడం. నాకు ఎందుకంటే నేను మరలా చెప్తున్నాను, కుటుంబ పరిస్థితి కానీ లేదా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకున్న ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మాట్లాడేటప్పుడు చాలా గ్రహింపుతో మాట్లాడాలి. చుట్టూ ఎవరున్నారో గ్రహించి మాట్లాడాలి. కొన్ని విషయాలు అందరూ ఉన్నప్పుడు మాట్లాడకూడదు, కొన్ని విషయాలు కొందరు ఉన్నప్పుడే మాట్లాడాలి.
గ్రహింపు లేకుండా నువ్వు మాట్లాడితే ఏటవుతుంటే అపిత్రమైపోతావు. ఇంకో మాట చెప్పనా, నీ ఎదుట ఉన్నది ఎవరో గ్రహించి కూడా మాట్లాడాలి మనం. ఇప్పుడు నేను నా ఎదుట పాస్టర్ గారు ఉన్నారనుకుందాం, ఎవరు పవన్ గారు ఉందాం అనుకుందాం. ఆయన నా ఎదుట ఉన్నాడనే విషయాన్ని నేను గ్రహించి మాట్లాడాలి. నీ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నీకన్నా పెద్దవాళ్ళు అనుభవజ్ఞాలు ఉంటారు, వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు గ్రహించి మాట్లాడాలి. నేను ఆ మాట మొట్టమొదటి దేవుడు నాతో ఆ మాట మాట్లాడాడు. ఏంటంటే నువ్వు గ్రహించి మాట్లాడడం నేర్చుకున్నాడు. గ్రహించక మాట్లాడక నేను చాలా కోల్పోయాను. నేను యథార్థంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో, ఎవరి గురించి నేను సాక్ష్యం పెట్టి నేను చెప్పట్లేదు. నేనే గ్రహించి మాట్లాడక నా జీవితంలో చాలా కోల్పోయాను. బహుశా ఆ నిమిషానికి సంతోషంగా ఉండొచ్చేమో కానీ దాని పర్యవస్థానం తర్వాత మనం చూస్తాం. దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో ఆ స్థానంలోకి వెళ్ళకుండా నువ్వు అక్కడ అయిపోతావు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు మాట్లాడే విషయాన్ని మీరు గ్రహింపరా. ఏం మాట్లాడుతున్నావు గ్రహించాలి. కొన్నిసార్లు తెలుసా, అందరూ ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడకూడదు కొన్ని విషయం. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలే కానీ, కుటుంబ విషయాలే కానీ, కొన్ని విషయాలు అందరూ ఉన్నప్పుడు మాట్లాడకూడదు. మనం కొంతమంది ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. చూడండి, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మకే వివేచిస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరితో మాట్లాడాలా? ఆత్మ సంబంధమైన వాళ్ళతోనే మాట్లాడాలి. ఆత్మ సంబంధమైన విషయాలు సామాన్యులతో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని పరిస్థితులని వాళ్ళతో చెప్తుంటే వాళ్ళకి అర్థం అవ్వదు. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నాను దేవుని వాక్యం చెప్తుంటే అసలు దానికోసం ఏం పట్టించుకోరు. కేవలం వారు శరీర సంబంధమైన విషయాలు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు ఎంత మాట్లాడినా కూడా మీకు ఏం ప్రయోజనం ఉండదు. పంది ముందు ఇద్దన్నాడు దేవుడు. కాబట్టి వారిని వాక్యంతో నువ్వు సరిచేయాలని కానీ, లేకపోతే వేరే కోణంలో చేయాలనుకున్నా కూడా అదంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట గ్రహించాలి. గ్రహింపు లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా అపవిత్రం అయిపోతాయి. నేను చాలా అనుకున్నాను, ఎందుకు ప్రభు నేను ఇలా ఉండిపోయానని అంటే దేవుడు అన్నాడు, నువ్వు చాలా విషయాలు నీకు గ్రహింపు లేదు, నువ్వు చాలా స్పీడ్గా మాట్లాడుతున్నావు, మితంగా మాట్లాడడం నేర్చుకున్నాడు దేవుడు. కొన్నిసార్లు ఏదైనా చిన్న పొరపాటున మాట్లాడినప్పుడు వెంటనే చేస్తుంటే ప్రభా అయిపోయాను ప్రభా క్షమించు ప్రభా. కొంతమంది సరదాగా మాట్లాడుతూనే చాలా దాన్ని ఏమంటారమ్మా ఇదిగా మాట్లాడేస్తారు. అటువంటి పరిస్థితులు ఎదుటి వాళ్ళ హృదయాలు ఎటువుతాయంటే గాయపరచబడతాయి, వారి హృదయాలు ఇరిగిపోతాయి. నేను ఎందుకు మాట్లాడినా, నేను ఇప్పుడు దేని విషయం అయితే చెప్తున్నానో ప్రతి విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడి నన్ను సరి చేసిన మాటలు చెప్తున్నాను. హల్లెలూయా. ఏ ఒక్కరిని కాదు, నాతో మాట్లాడాడు దేవుడు. నేను సేవకు వచ్చిన తర్వాత మాట్లాడాడు దేవుడు నాతో ఈ మాటలు. నువ్వు ఆగు. మొన్న ఒక మాట చెప్పారు, దాన్ని ఏమంటారు, నీతిమంతులను గద్దించుట నాకు తైలాభిషేకము, అది నాకేంటది ఉపకారము తైలాభిషేకం. అలాంటివి తెలియక కూడా నేను ఏం చేశానంటే తిరగబడిపోయాను కొన్నిసార్లు. ఇది చెప్పాల్సిన విషయాలు ఇవన్నీ మీకు నేను చెప్తున్నాను. మీకు కొన్నిసార్లు దేవుని మాటని తెలియక నా 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 యొక్క ఆలోచనతో నా జ్ఞానంతో నేను వెళ్ళిపోయినప్పుడు నేను అక్కడ కొన్ని దెబ్బలు తిన్నాను. నేను ఒకవేళ ఈరోజు మాటను గ్రహించక, దేవుని మాటని గ్రహించక, తెస్సలోనికీ పత్రికలు వారు దేవుని సేవకులు చెప్తున్న మాట అది వారి మాటగా కాక దేవుని వాక్యం అని తీసుకున్నారంట వాళ్ళు. ఈరోజు మనమందరము కూడా దేవుని వాక్యాన్ని, దేవుడి సేవకుడు చెప్తున్న మాటలు, నువ్వు ఎవరు చెప్తున్న వాక్యము అది దేవుని మాటను నువ్వు గ్రహించినట్లయితే దేవుడు నిన్ను తీసుకెళ్లాల్సిన స్థానానికి తీసుకుని వెళ్తాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు దేవుడు తెలియజేస్తాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు దేవుడు తెలియపరుస్తాడు. గూఢమైన సంగతులు నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఆ మాటను బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా కంట్రోల్గా ఉండాలి మాటలు, లేకపోతే నువ్వు అపవిత్రం అయిపోతావు, పాపంలోకి వెళ్ళిపోతావు. చూడండి, నీకు ఒక విషయాన్ని నేను చూపిస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. 1 సమూయేలు 21. అయితే అడగగా దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి
నేను నా పనివారిని చాలమ్మా. ఇక్కడ దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించానని చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా? యాక్చువల్గా రాజే దావీదుని ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. అక్కడ మీరు అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. దాని ముందు అధ్యాయంలోనే దావీదుని చంపాలనుకుంటాడు సౌలు. కానీ దావీదు అక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే రాజు నాకు ఒక పని నిర్ణయించానని చెప్తున్నాడు. దావీదు అక్కడ అంతా కూడా తర్వాత అధ్యాయులు తర్వాత వచనాల్లో చూస్తే భయపడి ఉంటుంది 2-3 సార్లు. ఆకీషు రాజుకి భయపడ్డాడని, తర్వాత ఇలా భయపడి ఉంటుంది. కొన్నిసార్లు భయపడి మనం కూడా ఏం చేస్తామంటే ఏదో కంగారులో మాట్లాడేస్తూ ఉంటాం. దావీదు అక్కడ ఉన్న పరిస్థితులను తప్పించుకోవడం కోసం నన్ను రాజే పంపించాడని చెప్తున్నాడు అక్కడ. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే మీకు కింద చెప్పిన కదా, గ్రహించకుండా మాట్లాడేస్తుంటాం. పాపం అక్కడ ఒక యాజకుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యాజకుడైనా అహీమేలుతో మాట్లాడుతున్నాడు. ఏమంటే నువ్వు ఒంటరిగా వచ్చావా ఏంటంటే భయపడుతుంటే దావీదు పడిపోయి ఒకవేళ ఈయన కానీ సౌలు రాజుకి నేను ఇక్కడ ఉన్నానని చెప్పేస్తాడు ఏమనిసని దావీదు ఏం చేస్తానంటే దావీదు కూడా కథ చెప్పేస్తున్నాడు అక్కడ. నన్ను రాజే పంపించాడు, రాజు పంపించిన బట్టి నేను ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు. మీకు విషయం తెలుసా? ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి కింద చూడండి, 7వ వచనం చదవమ్మా. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో అతని పేరు దోయేగు. చాలమ్మా. ఇంతకీ ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారని అంటే దోయేగు అని సౌలు సేవకుడు ఒకడు ఉన్నాడంట. ఇదంతా నేను వివరించను కానీ మీకు షార్ట్కట్లో ఒక విషయం చెప్తాను చూడండి. ఈ దోయాగు ఏం చేస్తాడని అంటే తర్వాత వెళ్ళి సౌలుకి ఏం చెప్తాడంటే పలానా దిక్కున దావీదు ఉన్నాడు అని చెప్పేస్తాడు. చెప్పేసిన వెంటనే తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి సార్ చూడండి. దావీదు తొందరపడి మాట్లాడడాన్ని బట్టి, చుట్టూ ఎవరున్నారో గ్రహించలేక తనకున్న భయాన్ని బట్టి, తొందరబట్టి మాట్లాడడాన్ని బట్టి ఏంటంటే అక్కడ అహీమేలు యొక్క యాజకుల కుటుంబాన్ని అంతటిని కూడా ఈ దోయాగు చంపేస్తాడు. నేను ఒక మాట చెప్పనా, మనం తొందరపడి మాట్లాడే ప్రతి మాటను బట్టి కొన్నిసార్లు మనకు మాత్రమే కాదు కుటుంబాలు నష్టపోతాయి. ఇప్పుడు యాజకుడు కుటుంబం అంతా ఏంటైంది? చనిపోయింది. అది పాపం జరిగింది లేదు అక్కడ. దానికి కారణం ఎవరు? చూడండి దావీదు చెప్తాడు 22వ అధ్యాయం 22వ వచనం చూడమ్మా. 22వ అధ్యాయము దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయాగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణం రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. చూడండి ఎంత పని అయిపోయింది చూసారా. అలాంటి నేను అనుకున్నాను అప్పటికి ఈ వ్యక్తి ఎలా అంటాడే అనేసని, కానీ నేను ఏం చేశాను అయినా కూడా చెప్పేసాను, అనవసరంగా మాట్లాడాను. ఇప్పుడు నీ ఇంటి మరణం అంతటికి కారణం ఎవరు? నేనే అయ్యాను. నేను ఒక మాట చెప్పనా, మనం మాట్లాడే ప్రతి మాట కానీ సరిగ్గా మాట్లాడకపోతే, గ్రహించి మాట్లాడకపోతే, చుట్టూ ఎవరున్నారో గ్రహించి మాట్లాడకపోతే దాని పర్యాస్థానం ఏం జరుగుతుందంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి. దేవుడు అక్కడితో నీ పరిస్థితి ఆగిపోతుంది. ఒకటిది నీ కుటుంబాన్ని హెచ్చించాలనుకున్నంతగా దేవుడు హెచ్చించలేడు. రెండోది రానున్న దినాల్లో సంఘాన్ని ఏ స్థితిలోనికి తీసుకెళ్ళాలనుకున్నాడో ఆ స్థితిలోనికి వెళ్ళకుండా మనం ఆగిపోతాం. దేవుడు అంటున్నాడు అక్కడ, దావీదు అంటున్నాడు నీ కుటుంబం అంతా కూడా ఈరోజు నాశనం అయిపోవడానికి ఎవరు కారణం? నేనే అయ్యాను. అక్కడ ప్రభు అంటున్నారు మీరు గ్రహించి మాట్లాడండి. రానున్న దినాల్లో ఉజ్జీవ జ్వాలలోనికి నడిపించబోతున్నాను, ఒక మంచి అభిషేకం నుంచి మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలని అంటే ప్రతి మాట కూడా ఎలా మాట్లాడాలంట? గ్రహించి మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడద్దు. దేవుని సన్నిధి మీతో ఉండబోతుంది. దేవుడు అనుకున్న రీతిలో గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించబోతున్నాడు. అది జరిగించాలని అంటే మన యొక్క మాట తీరుని మార్చుకుందాం. ఈ నోటితోనే జీవాన్ని పలకబోతున్నాం, దీనితోనే శాపాన్ని పలకొద్దు. నువ్వు మాట్లాడుతూ ఉంటే పేతురు ప్రసంగం చేస్తూ ఉంటుండగా ఏమైందంట? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందంట. మనం కూడా మాట్లాడబోతుంటే దేవుని శక్తి దిగి రాబోతుంది. అటువంటి కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. అటువంటి కార్యాలు చేయాలి అంటే వాటిని నువ్వు గ్రహించాలని అంటే నీ మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే కొన్ని మాటలు దేవునికి విరోధంగా ఉంటాయి. కొన్ని మాటలు మనం గ్రహించక మాట్లాడడాన్ని బట్టి ఏంటంటే ఆ ఆధ్యాత్మిక స్థితిలో కిందకు దిగిపోతాం. దేవుని ఆత్మ మనలో దుఃఖపడడం మొదలు పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎవరన్నా తిట్టినా లేకపోతే ఏదన్నా మాట మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మన ఆధ్యాత్మిక స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువగా క్షమించడానికి ఇష్టపడుతూ ఉండాలి. కొన్ని విషయాలు త్రోసిపుచ్చడం మొదలు పెట్టాలా. చూడండి 119వ కీర్తనలో చూడండి, 119వ కీర్తన
దావీదు ఒక మాట చెప్తాడు, నేను ఆ మాట చూపించాను ఆశపడు. అధికారులు నాకు సభ తీరుస్తూ ఉంటే నేను అని ఉంటా, చూడండి అమ్మ ఒకసారి. 119:23 వచ్చిన చదవమ్మా. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. హల్లెలూయా. నీకు విరోధంగా మాట్లాడుకుంటున్నారా, లేకపోతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారా? మనం చేసిన పని ఆ సమయంలోనే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకో, దేవునితో మాట్లాడడం నేర్చుకో, అవన్నీ ఎనబలంటూ ఊరుకో. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఉజ్జీవ జ్వాలను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నాకు ఆ మాటే నేను చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాను. నేను వెళ్ళాలి ప్రభు, అందులో నాకు ఏమైనా పర్వాలేదు. దాని కొరకు నువ్వు నన్ను ఎలా నడిపించినా పర్వాలేదు. నువ్వు ఎక్కడ సైలెంట్గా ఉండమంటే అక్కడ సైలెంట్గా ఉంటాను. నువ్వు ఏం చేయమంటే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు అది కావాలి. నేను ఆ స్థితిలోకి వెళ్ళాలి ప్రభు. నిన్ను నిరాకరించారు ప్రజలు, నా వారే నన్ను వద్దనుకున్నారు, కానీ నువ్వు నన్ను కోరుకున్నావు. నీ ప్రేమతో నన్ను ఏర్పరచుకున్నావు. నువ్వు దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు తెలుసా? అందరికన్నా గొప్పవారం అని కాదు, దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ ఏర్పాట్లు నేను ఉన్నానే కదా ప్రభా. నువ్వేదైతే నిర్ణయించావో, నువ్వేదైతే దేవుని సేవకుని ద్వారా ప్రవచించావో ఆ ప్రవచనంలోకి నేను వెళ్ళాలి. హల్లెలూయా. చాలామంది మనం అనుకుంటాం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా తీసుకెళ్తాను అంటే ఏదో గొప్ప వాళ్ళు అనుకుంటాం. ద్వితీయోపదేశకాండం 7:7 చూడండి. అక్కడ మాట చూడండి. దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం ఏదో అనుకుంటాం. ద్వితీయోపదేశకాండం 7:7 చూడండి. మీరు స్వజనుల కంటే ఇస్తారా ప్రేమించి సమస్త జనముల కంటే లెక్కకు తక్కువే కదా. చదవమ్మా. అయితే చాలమ్మా. మీకు విషయం తెలుసా? ఆ మాట మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ అంటాడు, సమస్త జనము కంటే మీరు లెక్కకేంటి తక్కువే. కేవలం దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాత్రమే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అని అంటే, ఆయన కృప ద్వారా రక్షించబడ్డామని అంటే, ఆయన మమ్మల్ని ఏం చేశాడు? ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఆ మాట లెక్కకు తక్కువే. నేను అన్నిటికంటే, అన్ని లెక్కల కంటే నేను తక్కువైన వాడిని. లెక్కల్లో తక్కువే నాకు. ఎవరితో లెక్క చూసుకున్నా నేను తక్కువే, నేను అందరికన్నా. నిజంగా నేను చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరితో కూడా నేను పోల్చుకుంటే దేనికి నేను సరిపోను. ఇక్కడ అందరూ నాకన్నా బాగా చదువుకునే ఉండొచ్చు, ఇక్కడ అందరూ నాకన్నా మంచి స్థితిలో ఉండొచ్చు, దేనికి పనికిరాను. కానీ ఆయనకి నేను పనికొచ్చాను. నేను ఆయనకి పనికి రాబోతున్నాము. అందుకే నేను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నువ్వు లెక్కకు తక్కువ అవ్వచ్చు మనుషులకి, కానీ నీ లెక్క దేవుడి దగ్గర వేరేగా ఉంది. ఆ లెక్క ఎలా ఉంటుంది తెలుసా? లెక్కలేనంత గొప్పగా నిన్ను చేయబోతున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను, నిజమే ప్రభా, నేను లెక్కకి చాలా తక్కువ. నీకు విషయం తెలుసా? నా పేరు ఇంగ్లీష్లో రాయడం తప్ప వేరే ఇంగ్లీష్ పదాలు ఏం రాదు. నేను నోట్స్ రాసుకున్నాను కదా, ఇది కానీ ఎవరన్నా కానీ పూర్తిగా చదవగలిగితే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను. నేను షార్ట్కట్లో రాస్తాను అన్నీ, ఏమీ రాదు నాకు. కానీ మీకు విచిత్రమైన విషయం చెప్పనా? ఒక బ్యాంక్కి వెళ్ళినా, ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వస్తాడు. ఎటువంటి వారికైనా నేను సమాధానం చెప్పగలుగుతాను. హల్లెలూయా. ఒకరోజు ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళాను. ఎస్బీఐ బ్యాంక్కి వెళ్తే ఆవిడ అన్నారు, అకౌంట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలా? లెటర్ రాయాలి కదా. చెప్పాను కదా, మన పేరు తప్ప మనకేమీ రాదు అన్నది. చూస్తే టక్కేసాను, నీట్గా తయారయ్యాను. లెటర్ రాయండి సార్ అంటది ఆవిడ. రాస్తానమ్మా అంటున్నాను. ఈలోపు ఎవరైనా కనిపిస్తారని చూస్తే ఎవరు కనబట్లేదు. ప్రభా ఎలా రాయాలి ప్రభా అని అన్నాడు. అప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. గూగుల్లోకి వెళ్ళాను. గూగుల్లోకి వెళ్ళి అక్కడ లెటర్ తీశాను. లెటర్ తీసి ఏమీ చేయలేదు, అక్కడ ఉన్న 2 పేర్లు మార్చాను అంతే. అక్కడ నా పేరు పెట్టాను, డేట్ మార్చి మీదంతా రాశాను. ఆవిడ లెటర్లో చూసి నా వైపు ఇలా చూస్తుంది. ఎంత బాగా రాశాడు రాబో అనుకుంటుంది. విషయం ఆవిడకి తెలియదు. హల్లెలూయా. ఇది ఎవరు నడిపించారు? ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించాడు. చాలా పెద్ద పెద్ద అధికారుల మధ్యలో కూడా నేను కూర్చోడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. కమిషనర్ వారి మధ్యలో, ఐఏఎస్ ఆఫీసర్ల మధ్యలో కూడా స్కిల్ డెవలప్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మెయిన్ ఫ్యాకల్టీ అని పిలిచినాను, వారి మధ్యలో కూర్చోబెట్టి సోఫాలో కూర్చోబెట్టాను.
కబుక్కని ఏదో కానీ స్పీచ్ ఇమ్మన్నారంటే మాత్రం ఇంక అంతే సంగతులు నా పని. నేను ఎందుకు ఈ మాట చెప్తుంది సార్, లెక్కకు అన్ని విషయాల్లో నేను తక్కువే, కానీ నా దేవుడి దృష్టిలో మాత్రం నేను చాలా లెక్క ఎక్కువ నాది. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి నేను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఈరోజు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్న విషయం నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీకు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాడు. అయ్యా నాకేమీ తెలియదయ్యా, నేను ఎర్రివాడిని, నాకు అర్థం కావట్లేదు ప్రభా, నువ్వు కానీ దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నీకు ఆ రెవల్యూషన్ ఇస్తాడు. నాకు అన్నీ తెలుసు అన్నావు అనుకో, నీకు అన్నీ తెలిసిన వాళ్ళతో ఎవరేం మాట్లాడతారు? ఎవరు మాట్లాడలేరు తెలిసిన వాళ్ళతో. ఎవరైనా మాట్లాడగలరా? ఎవరు మాట్లాడలేరు తెలిసిన వాళ్ళతో, అంతే కదా. నాకు తెలుసు అనుకున్న వాళ్ళతో ఎవరు ఏమీ మాట్లాడలేరు. నాకు తెలియదని నువ్వు చెప్తావా, దేవుడు నీకు అన్నీ తెలియపరుస్తాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం లెక్కకి చాలా తక్కువైన వారము. ఇశ్రాయేలు జనాలతో అంటున్నాడు, మీరు పెద్ద గొప్ప వాళ్ళని కాదు మిమ్మల్ని ఏర్పరచుకున్నది, నువ్వేదో పెద్ద ఇదని కాదు. నేను మళ్ళా చెప్తాను, అన్ని విషయాలు నేను తక్కువైన వాడిని. నేను మనం కూడా ప్రార్థన చేశాను, ప్రభా నేను ఆ స్థానంలో నిలబడడానికి నేను ఏమాత్రం అర్హుని ప్రభా, నీ కృపచేతనే నిలబెట్టావు. ఇక్కడ చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, నాకన్నా ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉన్నవారు ఉన్నారు. ఇందాక అన్న చెప్తున్నాడు, ఆయన కన్నా ఆధ్యాత్మికంగా ఉన్నవారు ఉన్నారు. నిజమే, నాకన్నా మంచి ప్రార్థనా పరులు ఇక్కడ ఉన్నారు, గంటల ప్రార్థన చేసేవారు ఉన్నారు, దేవుని గూర్చిన వాక్యం గూర్చిన ప్రత్యక్షత కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు తన కృప చేత నన్ను ఇక్కడ నిలబెట్టాడు. నేను ఒకటే మాట చెప్పను, నేనేమీ మాట్లాడలేను ప్రభా. నాకు నిజంగా చెప్తాను, ఇక్కడికి వచ్చినట్టు కూడా భయం ఉంది. అన్న వర్షిప్ చేస్తూ పాటపాడు, ఏసే నా పక్క నుండి భయం ఉన్నది బలం ఇస్తాడని సన్నిధి మాట్లాడు. వెంటనే వచ్చింది అప్పుడు నాకు బలం. మీరు భయపడతారంటే నేను నవ్వుకుంటున్నాను, నాకు ఆల్రెడీ గుండెల్లో దడదడ కొట్టుకుంటుంది. అందరి చేతులు నేను ఎత్తలేదు, ఎందుకని అంటే మళ్ళీ భయపడుతున్నాను సని, ఎందుకని నేనే భయపడుతున్నాను అనుకో ఏం చెప్తానని కాము కూరుకున్నాను అనమాట. హల్లెలూయా. దేవుడు తన మహాకృప చేత రానున్న దినాల్లో సంఘాన్ని గొప్ప ఉచ్చి అగ్నిజ్వాల నడిపించబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క పదజాలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపిత్రం అయిపోద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు, వ్యర్థమైన సంభాషణలు చేయొద్దు. దేవుని వాక్యాన్ని ఎక్కువ చదువుతుంది. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు. వాక్యాన్ని చదవండి, దాన్ని గ్రహించండి, కాలాలు గ్రహించండి, పరిస్థితులు గ్రహించండి. దేవుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుస్తూ ఉంటుంది వాక్యం చదువుతూ ఉంటే. ఎందుకు సునామీలు వస్తున్నాయి, ఎందుకు హతసాక్షులు మారుతున్నారు, ఎందుకు సంఘం హింసించబడుతుంది, గల కారణాలన్నీ తెలియాలి అనేసి అంటే దేవుని వాక్యము నువ్వు చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఆ గ్రహింపు నీళ్ళను కలుగుతుంది. ఏమీ అర్థం అవ్వట్లేదండి, అర్జెంటుగా ఏం చేయాలి అనేసి అంటే ఏం చేయొద్దు, వాక్యాన్ని చదువు. హల్లెలూయా. మొన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తే ఏం చేయాలని అంటే నన్ను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాక్యం చదువు, నీ విషయం తెలిసిపోదని చెప్పాను. నేనేం చెప్పలేను నీకు, అదే సమాధానం. హల్లెలూయా. మొదటిది మాటని గ్రహించాలి. రెండో విషయం చూడండి, యోబు గ్రంథము 14:21 చూడండి. 14:21. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపక ఉందురు. హల్లెలూయా. నీ బిడ్డ ఇలా ఈ ఆధ్యాత్మిక జీవితంలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే దేవుడు ఘనతనిస్తాడు. ఆ ఘనతను గ్రహించి మనం ఏం చేయాలంటే, ఇందాక అన్న చెప్పినట్టుగా ఏమంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం అణిగిపోతూ ఉంటాం, మనం సామాన్యంగా ఉంటాం. ఇందాక మీకు చెప్పాను కదా ఆంటీ గారి కోసం, ఆవిడ అన్ని విషయాలు చెప్తుంది కానీ ఆవిడకి విషయం అర్థం అవ్వట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభు అని కొంతకాలం ఆగి ప్రార్థన చేయట్లేదు ఆవిడ, కొంతకాలం ఆగి దేవుని వాక్యాన్ని చదవట్లేదు ఆవిడ. ఈరోజు ఒకవేళ కుటుంబ పరిస్థితి కిందకి అణిగిపోతుందా, అనుకున్న విధాలు జరగకపోవట్లేదా, మనం ఏం చేయాలంటే ఆ విషయాన్ని గ్రహించాలి. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా, నాతో మాట్లాడు, ఎందుకు ఈ వ్యక్తి మారట్లేదు, గల కారణం ఏమిటి అని నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ రెవల్యూషన్ మీకు ఇస్తాడు. హల్లెలూయా. నేను దీనికోసం ఎక్కువ మాట్లాడిన ఆశపడలేదు, కానీ కొంతమంది జీవితాలు అలా కిందకి వెళ్ళిపోతున్నా కూడా అలా చూస్తూనే ఉంటారు కానీ వారు ఏమీ చేయరు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు, నాకు తెలిసిన సహోదరుడు, మొత్తం అన్నీ పోయాయి, ఇంకా ఏమీ లేదు. నాన్న నువ్వు ప్రార్థన చేయు, దేవుని వాక్యం చదవని అంటే అంటాడు, నేను ప్రార్థన చేయును, దేవుని వాక్యాన్ని చదవను. దేవుడు అందరికీ చేస్తున్నాడు కదా, నాకు చేయన్నాడు. నేను అంటున్నాను, ఈ రెండు చేస్తే నీకు అర్థమవుతుంది ఎందుకు పరిస్థితులు అయ్యిందో. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ఆ కుర్రని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే, 800 రూపాయలు పేపర్ బాయ్ని తీసుకెళ్ళి సౌదీలోని మినిమం రోజుకి 3 లక్షల రూపాయలు మెయింటైన్ చేసే స్థితికి తీసుకెళ్ళాడు దేవుడు. ఎక్కడి నుంచి అండి?
రూపాయలు పేపర్ వేసుకునేవాడంట. పేపర్ కదా వేసుకుని రూపాయలు పేపర్ వేసుకునేవాడంట. 3,00,000 జోబులు ఉంటాడంట ఇప్పుడు ప్రతిరోజును. అటువంటి స్థితికి తీసుకెళ్ళాడు దేవుడు. ఇప్పుడు అక్కడి నుంచి కిందకు వచ్చాడంటే ఏదో కారణం ఉంటుంది కదా, బలమైన కారణం ఉండదా? కొంతమంది అలాగ అణిగిపోతున్నా కూడా, ఏం జరుగుతున్నా కూడా ప్రార్థన చేయరు. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడు 2 విషయాలుగా, కుటుంబ పరంగాను తన సంఘాన్ని తీసుకెళ్ళాలనుకున్న స్థానంలోనికి రెండింటికి నువ్వు వెళ్ళాలని అంటే గ్రహింపు శక్తి చాలా అవసరము. గ్రహించకే కదా మనం ఎలాగైపోతున్నాము. చాలాళ్ళు మేము చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు ఎలాగైపోతున్నాం అంటే నాకు అర్థమేది కాదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదివానో దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. గ్రహించిన తర్వాత ఒకదాని వెనకతలో ఒకటి దేవుడు మాట్లాడుతూ సరి చేసుకొస్తున్నాడు. ఇప్పటికీ కూడా దేవుని వాక్యం నన్ను సరి చేస్తూనే ఉంది. హల్లెలూయా. అణిగిపోతున్నావు, కిందకి వెళ్ళిపోతున్నావు, తెలియట్లేదు, నీకు అర్థం అవ్వట్లేదు. దేవుని వాక్యాన్ని చదువు, దేవుడు నీకు రెవల్యూషన్ ఇస్తాడు. ఒక మాట చెప్పంటారా, ఒక్క రెవల్యూషన్ కానీ ఇలా వచ్చిందా నువ్వు అగాధంలో నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. చాలా సింపుల్ అండి. ఒక్క మాటగా నీకు అర్థమైపోయిందా ఎందుకు ఇలా జరుగుతుందా కానీ ఆ దేవుడి ద్వారా నీకు రెవల్యూషన్ వచ్చిందా పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి. నిజంగా నేను మార్చుకున్నాను. అలా జరిగింది నా జీవితంలో. ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఇంకా మరి బైబిల్ అలా తీస్తే చాలు దేవుడు ఇంకా నాతో మాట్లాడడం మొదలు పెట్టినాడు. హల్లెలూయా. ఎవరితోనో మాట్లాడుతుంటే వారు అన్నారు గొప్ప సంతోషంగా ఉందని మీరు నాతో మాట్లాడుతుంటే అన్నారు. గల కారణం ఏంటంటే దేవుని మాటను గ్రహించడం మనం నేర్చుకోవాలి. దానియేలు దేవుని గ్రంథాన్ని చదివి గ్రహించాడంట. 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది ప్రభువా అని ఎలా గ్రహించాడంటే దేవుని వాక్యాన్ని చదివి గ్రహించాడంట. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీతోని మాతోని మాట్లాడుతున్నాడు. నేను గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేయాలనుకుంటున్నాను, గూఢమైన సంగతులు నీకు అర్థమయ్యేటట్టుగా నేను చేయాలనుకుంటున్నాను. నువ్వు ప్రార్థన చేయు, దేవుని వాక్యాన్ని చదువు, సమయాన్ని వెచ్చించు. ఎంత సమయాన్ని వెచ్చించగలిగితే అంతసేపు దేవుని సన్నిధిలో ఉండు. నువ్వు ఎంత చేయగలిగితే అంత దేవుని సన్నిధిలో ఉండు. దేవుడు ఖచ్చితంగా నీకు ఒక రెవల్యూషన్ ఇవ్వబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అంతేకాదు, ఈ వారమే కాదు, ప్రతి వారం కూడా దేవుని వాక్యాన్ని మీరు వింటారు కదా. విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారంటే వస్తువులన్నీ పక్కన పెట్టి కొద్ది నిమిషాలు ఒక అరగంట ఆగి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. వెంటనే ఆ వాక్యము సాతాను కూడా మీలో ఎత్తుకుపోకుండా అది మీలో స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా దాని ఫలం మీరు చూస్తారు. నేను ఛానల్ కిందట కొంతకాలం ఏం చేశాను అంటే పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత నేను మళ్ళీ చర్చిలో ఉండే కాసేపు ప్రార్థన చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. ఆటోమేటిక్గా ఏదంటే ఆ వాక్యం నాలో ఉండేది, అది దాని ఫలం నేను మళ్ళీ చూడడం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నీకు గ్రహింపు శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేయి, దేవుని వాక్యాన్ని చదువు. హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి. యోబు రాసిన గ్రంథము 15:9 చదువు. జోబ్ 59. మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు, మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు. చాలమ్మా. నేను ఎరగనిది నువ్వేమి ఎరుగుదువు, మేము గ్రహింపనిది నీవేమి గ్రహించదు అంటున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు ఇది? ఎలీఫజ్ అని తన స్నేహితుడు యోబుతో అంటున్నాడు. మీకు విషయం తెలుసా, కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా బాగా ఉన్నాం. చూడండి, ఆ ఎలీఫజ్ ఉన్నాడు కదా, ఆ ఎలీఫజ్ కూడా చాలా దేవుని గురించి వాక్యం జ్ఞానం కలిగిన వాడే. చూడండి 15 చూడమ్మా, అక్కడ 15:9 చూసా కదా, 15:11 చూడు. 15:11 చదవండి సిస్టర్ గారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలిగ్గా ఉన్నదా, ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలిగ్గా ఉన్నది. చాలమ్మా. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలిగ్గా ఉన్నదా, ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము నీకు తేలిగ్గా ఉన్నదా. ఇప్పుడు ఈ ఎలీఫజు దేవుని వాక్యం ఎరిగినవాడా కాదా? కొద్దిగా గొప్ప ఏముంది, దేవుని గురించి జ్ఞానం ఉంది. ఇక్కడ చాలామంది మనందరికీ కూడా కొద్దిగా గొప్ప దేవుని గురించి తెలుసు, జ్ఞానం ఉంటుంది. కానీ నీకంటే ఆధ్యాత్మికంగా ఉన్నవారు చెప్తున్నప్పుడు వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను ఈ మాట చదివినప్పుడు నాకు ఏనిపించిందంటే, నాకు వాక్యం చెప్పడం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, కానీ నాకంటే ఆధ్యాత్మికంగా అనుభవంగా ఉన్నవారు ఉంటారు కొంతమంది. దేవుడు వారితో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు వారు నడిపిస్తుంటాడు. నీకున్న స్థితి కంటే వారు ఇంకా ఆధ్యాత్మికంగా అధికంగా ఉంటారు. వాళ్ళు చెప్తే ఏం చేయాలంటే ఆ పని చేసినే. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నాతోనూ కూడా మాట్లాడుతున్నాడు కదా. పాత నిబంధన గ్రంథంలోని మోషేతో అంటారు, ఏ దేవుడు మాతో మాట్లాడట్లేదా అని అంటారు.
దేవుడు అందరితోనే మాట్లాడతాడు. కానీ కొన్ని సందర్భాల్లోని మనం ఉన్న పరిస్థితిలో మనకంటే ఆధ్యాత్మికంగా ఉన్నవారి దగ్గర సలహా తీసుకోవాలి. మా ఊర్లోని అంటే మా ఊరంటే ఇది మా ఊరే అది మా ఊరే కాబట్టి మా ఊరు అంటున్నాను. మా ఊర్లోని ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అందరికన్నా లెక్కకి తక్కువ అండి, మనం ఏం చదువుకోలేదు. ఒక అబ్బాయి, ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గరికి. స్టూడెంట్స్ వచ్చి బాగా కంగారు పడిపోతున్నారు, టెన్షన్ అయిపోయి ఏటైంది నాన్న అంటే నెక్స్ట్ ఎంఎస్సీ చేయాలా పిహెచ్డీ చేయాలా ఏదో చెప్తున్నాడు వచ్చి. మనకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చేయాలండి? 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఏం చేస్తారు? పిహెచ్డీ పీజీలు ఏవో చేస్తారు కదా, అవి ఏం మనకు తెలియదు. మనకి ఎంతవరకు తెలుసు అంటే డిగ్రీ వరకు తెలుసు. ఇద్దరు వచ్చారు, వచ్చి ఆ అబ్బాయి అన్నాడు, సార్ ఎంఎస్సీ చేస్తే బాగుంటుందంటారా, పీజీ చేస్తే బాగుంటుందంటారా, డిగ్రీ చేస్తే బాగుంటుందంటారా? నేను ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు నాకు. ప్రభా ఏంటి ప్రభా అని అన్నాడు. ఇద్దరు యవనస్తులు, ప్రార్థన చేస్తున్నాను, నాకు చాలా టెన్షన్గా ఉందండి, ఎలాగుందని అంటే నేను ఏం చేశానంటే ఇద్దరిని కూర్చోబెట్టేసి ప్రార్థన చేసి ఒక నిమిషం మొత్తం నా సాక్ష్యం అంతా చెప్పాను. దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు తెలుసా, నీకు ఏమీ రాపోయినా పర్వాలేదు కానీ దేవుడు అద్భుతం చేస్తే ఇలా ఉంటుంది. నేను జస్ట్ మామూలుగా చదువుకున్నాను, నేషనల్ స్కిల్ ఫ్యాకల్టీకి అని చేశాను అన్నాను. అలా చేశారు సార్, ఎలా చేశారు సార్ అన్నాడు. అదే దేవుడు అద్భుతం అని అన్నాడు. అని సార్ మరి ఏం చదవాలి సార్ అని అన్నాడు. నన్ను ఓ పంచే ఇది తీసుకున్నాను, మరి ఏ కాలేజ్ చేయాలని అర్థం అవ్వట్లేదు అన్నాడు. మరి ఏ కాలేజ్ అంటే ఈ కాలేజ్, ఆ కాలేజ్ తీసుకున్నాను. సింపుల్గా అనేసాను అంతే. నేను అనేసి తర్వాత వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశాను, నాకు ఫోన్ చేసి అంటారు, బాబు పాస్టర్ గారు మా అబ్బాయి మీ దగ్గరికి వస్తున్నాడు, కొద్దిగా ఏం చేయండి, గైడెన్స్ చేయండి అంటున్నాడు. నేనేంటి గైడెన్స్ చేస్తాను? జంతుకులు అంటే గైడెన్స్ చేస్తాను, ఏ మిర్చిల వ్యాపారం అంటే గైడెన్స్ చేస్తాను, కానీ ఎడ్యుకేషన్ కోసం ఏం గైడెన్స్ చేస్తాను? నేను బట్టల వ్యాపారం చేస్తే గైడెన్స్ చేస్తాను. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలనుకుంటున్నాడు? ఎంఎస్సీ చేయాలనుకుంటున్నాడు, పిహెచ్డీ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నాకు ఏం తెలియదు, నాకు అసలు నాకేం చేయాలో అర్థం అవ్వలేదు. నేను ఏదో ఒక మాట చెప్పాను, మీరు నమ్మరు. కరెక్ట్గా 4 రోజుల తర్వాత నా దగ్గర అంటే వచ్చాడు, తర్వాత కౌన్సిలింగ్ వాటికి వెళ్ళాడు. పాస్టర్ గారు మీరు ఏది చెప్పారో అదే జరిగిందని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్పారు? దేవుని వాక్కు. నువ్వేం మాట్లాడవలసిన లేదు, దేవుని సన్నిధిలో ఉంటే దేవుడే మాట్లాడతాడు. దేవుడు గ్రహింపులని గొప్ప సంగతులు ఇస్తాడు. మా ఊరు వస్తారు కదా, అప్పుడు మీకు చూపిస్తాను ఆ అబ్బాయిని మీకు కావాలంటే. ఇప్పుడు కనిపించినట్లా పాస్టర్ గారు ప్రైజ్ రండి అంటాడు. మంచి కాలేజ్ అండి, భలే ఉందండి కాలేజు, చాలా బాగుందండి. నిజంగా కాలేజ్ 4 కాలేజీలు చెప్పాడు, అందులో జాయిన్ అయిపోయాను అంతే. ఆడు ఏం జాయిన్ అయ్యాడో ఏం చేశాడో నాకు తెలియదు. ఒకటి మాత్రం నాకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? దేవుడు చేశాడు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి అంటారు, మా అబ్బాయిని గైడ్ చేయని అంటాడు. ఏంటి ఇది నాకు అర్థం అవ్వదు. ఈ మా పక్కనేమో కొద్ది గొప్ప నా మీద బాగా చదువుకుంది ఎవరు? మా విజయ. ఆవిడ అలా చూస్తుంటుంది కొన్నిసార్లు. సర్లేని సార్ నేను ఆ మాట చెప్పాను. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తుంది సార్, మన జ్ఞానం కాదు, మన బలం కాదు, దేవుడు బలము, దేవుని జ్ఞానం చాలా అవసరం మనకి. దేవుడు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు ఇస్తాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలో పని అయిపోతుంది. అర్థమవుతుందా మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను? గ్రహింపలేని గొప్ప సంగతులు నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు గ్రహింపలేని గొప్ప సంగతి నీకు తెలియజేస్తాను, గూఢమైన సంగతి నీకు తెలియజేస్తాను అన్నాడు దేవుడు. నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎవరు వచ్చి ఏం చెప్పినా ఏదో సలహా ఇచ్చేస్తాను. నేను ఇప్పుడు నాకు ధైర్యం, ఎందుకంటే సలహా నాది కాదు, విషయం నాది కాదు, ఎవరిది? దేవునిది. ఇంకో విషయం ఏమంటారా, నేను ఏం మాట్లాడకూడదంటే దేవుడు అక్కడ నోరు మూసేస్తాడు నాకు, అది కూడా ఉన్నది. హల్లెలూయా. చాలామందికి ఇప్పుడు ఏంటంటే ధైర్యంగా సలహా ఇస్తాను, చేసుకెళ్ళిపో అంటాను, ఎంత నీకు ఎందుకు కంగారు పడతాను, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కానీ నిజంగా చెప్తాను, ఆ అబ్బాయి విషయంలో జరిగిన మాత్రం ఇప్పటికీ నాకు ఆశ్చర్యకరంగానే ఉంటుంది. చాలా అప్పుడప్పుడు స్టేటస్ అయి పెడుతుంటాడు, కాలేజీలో గొప్ప సంతోషిస్తూ ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు. ఇలాంటి విషయాలు నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు రానున్న దినాల్లో మన కుటుంబాలని, మన ఆర్థికంగా కానీ అన్ని విషయాలు అభివృద్ధి చేయాలని సన్న లేదు. దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ఉజ్జీవ జ్వాలలోనికి మనం నడిపించబడాలని సన్న మనం ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. కాబట్టి ఎందుకన్నానంటే, నాకంటే నీకు ఎక్కువేమి తెలుసు, మేము గ్రహించలేదు, నువ్వు గ్రహించేసావా? అది సందర్భం. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, నేను గ్రహించలేదు, నువ్వు గ్రహించావా అని అంటే, మనకన్నా ఆధ్యాత్మికంగా చాలామంది ఉంటారు, సేవకులు ఉంటారు, మనకన్నా చాలా బలవంతులైన వారు ఉంటారు. వారితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు మనకి రివీల్ చేస్తూ ఉంటాడు. చూడండి, మీకు ఒక లాస్ట్ మాట నేను చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. మేము ఓడ ఎక్కి
యూలి అని వానికి అప్పగించిరి. అమ్మ 3వ వచనం చదవమ్మా. మర్నాడు సీదోనికి వచ్చింది. అప్పుడు యూలి, చాలమ్మా. ఇక్కడ ఆ యూలి అనే వ్యక్తి ఎవరని అంటే షిప్కి క్యాప్టెన్ కదా అంటారు, షిప్ క్యాప్టెన్. పౌలు ఎవరు? ఖైదీ, ఇంకా దేవుని సేవకుడు. ఎంతో ఆత్మలోని చాలా బలం కలిగిన సేవకుడు. కొన్నిసార్లు మన జీవితాల్లో పరిణామాల్లోని మనం ఏం చేస్తామని అంటే నిర్ణయాలు మనం తీసుకోలేకపోవచ్చు. నీకెంత, ఇప్పుడు చెప్పాను కదా, ఎడ్యుకేషన్ కెరియర్లో అబ్బాయికి ఎంతో నాలెడ్జ్ ఉంది కానీ తీసుకోలేకపోయాడు నిర్ణయాన్ని. ఎక్కడికి వచ్చాడంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మంచి నిర్ణయం ఇచ్చాడు. ఇక్కడ ఆ యూలి అనే వ్యక్తికి పౌలు మీద ఏం కలిగింది? దయ కలిగింది. మంచి స్నేహభాగంగానే ఉన్నాడు. కానీ అక్కడ చూడండి ఇంకో మాట, 10వ వచనం చూడమ్మా. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును చాలు. ఇక్కడ పౌలు ప్రార్థన చేశాడు. పౌలుకు దర్శనం ద్వారానో కళ ద్వారా దేవుడు ఏం చెప్పాడు? ఈ షిప్ ఏమవుతుంది? శ్రమంలోకి వెళ్ళబోతుంది అని దేవుడు చెప్పాడు. ఇక్కడ వచ్చి యూలితో అంటున్నాడు. యూలి ఎలా ఉంటున్నాడు? పౌలుతోటి సమ్మతంగా ఉంటున్నాడు, మంచిగా ఉంటున్నాడు. క్యాప్టెన్ అయినప్పటికీ కూడా సైనికుడిగా చూడట్లేదు, ఒక స్నేహితుడిగానో లేకపోతే మంచి వ్యక్తిగా చూస్తున్నాడు. వచ్చి అన్నాడు, అయ్యా యూలి గారు, మీరు ఏం చేస్తారని అంటే షిప్పు ఎందుకో నష్టం కలగబోతుంది నాకు అనిపిస్తుంది, కాబట్టి ఈ ప్రయాణం ఏంటంట మంచిది కాదు. కొన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుడి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, ఈ చర్య నీకు మంచిది కాదు అని దేవుడు మాట్లాడితే మనం ఏం చేస్తామంటే, దేవుడు అంటే ప్రేమే మనకి, సేవకుడు అంటే గౌరవమే మనకి, అన్నీ బాగానే ఉంటాయి కానీ మన పని మాత్రం మనం చేసుకెళ్ళిపోతాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నీకు ఎంత జ్ఞానం అన్నా ఉండొచ్చు, ఇది ఇలా కాదు ఇలా కట్టన్నాను అనుకో, నువ్వు అలా కడితే చాలా మంచిది. బహుశా నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు. నేను అంటుంది ప్రతి విషయంలోనే కాదు, కొన్నిసార్లు నీకెంత అనుభవం ఉన్నప్పటికీ కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, దేవుని సేవకుడు నీకు సలహా ఇచ్చినప్పుడు నువ్వు అదే చెయ్యు, ఇంక వేరే ఏమీ చెయ్యదు. నీకు ఎంత అనుభవం ఉన్నా కూడా కొన్నిసార్లు చూడండి, ఆ షిప్ క్యాప్టెన్కి ఎంత అనుభవం ఉంటుంది, బోలు షిప్పులు నడిపించి ఉంటాడు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఈ ప్రయాణం మనకి మంచిది కాదు. నీ జీవితంలో కొన్ని ప్రయాణాలు మంచివి కాదేమో, అయినా ఆ ప్రయాణాలు చేస్తున్నావేమో, జాగ్రత్త, ఆ ప్రయాణంలో చాలా నష్టాన్ని చూడబోతున్నాను. అటువంటి ప్రయాణాలు చేయొద్దు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, ఈ ప్రయాణం నీకు మంచిది కాదు, ఈ ఉద్యోగం నీకు మంచిది కాదు, ఈ దారి గుండాలను నీకు మంచిది కాదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నా, నువ్వు అలాగే వెళ్తున్నావేమో. ఒకవేళ అలాగే వెళ్ళావు అనుకో, చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. చూడండి 11వ వచనం చదవమ్మా. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. చాలమ్మా. ఇప్పుడు పౌలు మాట పక్కన పెట్టి ఎవడ మాట అంటున్నాడు? పౌలు యొక్క అదేంటి షిప్ డ్రైవర్ మాట అంటున్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుని సేవకుని మాట కాదని ఆలీల మాటలు వింటుంటాం. దేవుని వాక్యం మీరు మరలా దేవుడి సేవకుడు అంటానంటే దేవుని సేవకుడు మాటని కాదు, దేవుని సేవకుడు ద్వారా వచ్చే వాక్యం అనే మాటను మీరు వినమంటున్నాను నేను. హల్లెలూయా. అంటే నేను పాస్ట్గా చెప్పినట్టే వినాలా, ఆయన దగ్గరే ఉండాలా, అది కాదు నేను చెప్తుంది. మీరు బాగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. దేవుని వాక్యం నీకు ఏదైతే చెప్తుందో దాన్ని చేయి నువ్వు. హల్లెలూయా. ఇక్కడ యూలి మాట వినట్లేదు, పౌలు మాట వినట్లేదు, ఆ యొక్క నావికుడు యొక్క డ్రైవర్ మాటే వింటున్నాడు. మీరు నమ్మరు, తర్వాత చాలా పరిణామాలు ఉంటాయి. చూడండి 18వ వచనం చదవమ్మా. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు చాలు. చూడండి ఇక్కడ నాకు ఈ మాట 19 వచ్చిన నాకు మాట బాగా ఏమించిందా, 3వ దినమున తమ చేతులారా ఏం చేశారంట, దేవుని మాట కనుక వినకపోతే నీ చేతులతో నువ్వే పడేసుకుంటావు అంత, నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు. ఆహారాన్ని అంతటినీ పడేశారంట, చేతులారా సామాగ్రి అంతా పడేశారంట. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తుంది సార్, యూలికి ఎంత అనుభవం ఉండొచ్చు కానీ పౌలు ఆత్మీయుడు, పౌలు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నాడు. నీకు ఎంత బైబిల్ జ్ఞానం ఉండొచ్చు, నువ్వు పెద్ద ప్రార్థనాపరుడు అవ్వచ్చు, కానీ నీకంటే ఆధ్యాత్మికంగాను లేకంటే నీకంటే దేవుని భయం కలిగిన చాలామంది ఉంటారు. వారు నీకు చెప్తున్నప్పుడు నువ్వు ఆ మాటే విను.
ఇంక నువ్వు మళ్ళీ ఏం చెప్పవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు వేసే విషయాన్ని. చాలాసార్లు దేవుని సేవకులు చెప్పినప్పుడు నేను చేసినట్టే చేసేస్తాను చేసాను. నాకు ధైర్యం ఎడితే సార్ ఇప్పుడు నష్టం వస్తే ఎవరు ప్రార్థన చేయాలా అని చేసుకుంటాడు. నాకెందుకు, మనకు భయం లేదు కదా. ఇప్పుడు ఆనకన్నా నాకు ఏదైనా చెప్పాడు అనుకో, నేను చేశాను అనుకో, ఇప్పుడు నష్టం వస్తే ఎవరు బాధపడుతుంటారు ఎక్కువ? మీకు విషయం తెలుసా, మనకు ఎవరైనా ఏదైనా చెప్తే చేసాం అనుకో, అవతలకు నష్టం వచ్చింది అనుకో, వాళ్ళకన్నా ఎవరు ఎక్కువ బాధపడతారు? నాకన్నా ఇప్పుడు ఆయన ఎక్కువ బాధపడుతుంటాడు. నీ మాట బాగా అర్థం చేసుకోండి. మనకి ఎవరైనా సలహా ఇచ్చారనుకో, ఆ సలహా ఫెయిల్ అయిపోయింది అనుకో, ఎవరు ఎక్కువ బాధపడతారు? ఇచ్చిన వాళ్ళు బాధపడతారు. అయ్యో ఇలా చెప్పాను అనవసరం కానీ సార్. మీకు విషయం తెలుసా, మీ పక్షమున మీకు నష్టం కలిగితే ప్రార్థన చేయడానికి దేవుని సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యూలి దేవుని సేవకుడు మాట వింటలే కానీ ఎవరి మాట వింటున్నాడు? నావికుడి మాట వింటున్నాడు. యూలి తనకున్న అనుభవాన్ని తీస్తున్నాడు బయటికి, కానీ నీ అనుభవాన్ని తీయక నువ్వు దేవుని మాటను తీయ బయటికి. హల్లెలూయా. గ్రహింపలేని గొప్ప సంగతులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పౌలుకి దేవుడు గ్రహింపలేని గొప్ప సంగతిని ఇచ్చాడు. అక్కడ ఏంటంటే షిప్ రాను దినాల్లో ఏటవుతుందంటే ముందుకెళ్ళి చీకట్లోకి వెళ్ళిపోతుంది, అదొక అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆ షిప్ అంతని అని దేవుడు చూపిస్తున్నాడు. చెప్తున్నా కూడా మనడు ఏంటంటున్నాడు అర్థం అవ్వట్లేదు. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా మనకు అర్థం అవ్వదు, మనకు నచ్చినట్టే మనం వెళ్ళిపోతూ ఉంటాం. యూలీలాగా మనం చెయ్యొద్దు. దేవుని ఆత్మ కలిగిన వారు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకి విధేయత చూపిద్దాం. హల్లెలూయా. 19వ వచనం చదవమ్మా. 20 చదువు. 22 చదవమ్మా. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునని, చాలమ్మా, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడి. హల్లెలూయా. ఎంతవరకు అలాగైపోయిందో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచైనా కూడా దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించండి. ఇప్పటి నుంచైనా అనుభవం కలిగిన వారు చెప్తున్న మాట వినడం నేర్చుకోండి. వారికి దేవునికి మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుడు గ్రహింపలేని గొప్ప సంగతులు మీకు తెలియజేస్తాడు. దేవుని వాక్యానికి ఒబే అవ్వడం నేర్చుకోండి. ఇప్పుడైనను ఏం చేయమన్నాడు? ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడి, మిమ్మును వేడుకొనుచున్నాను. ఎంత దీనుడండి పౌలు. చెప్పాను అర్థమైందా నీకు? ఇన్నిసార్లు చెప్తే నీకు అర్థం లేదు. మొదట చెప్పాను కదా నీకు, సిప్ ములిపోద్దని అనడా? నిజమైన దైవ సేవకుల లక్షణం ఏంటి తెలుసా? ఇప్పుడైనా మారరా బాబు, ఇప్పటికైనా చెప్పింది అర్థం చేసుకోరా అంటాడు సేవకుడు. ఇప్పటికైనా నా మాట అర్థం చేసుకో నువ్వు. దేవుడు చెప్తాడు, ఇప్పటికైనా దేవుడి మాట అర్థం చేసుకోండి, ఇప్పటికైనా దేవుడి మాట వినండి. పరిస్థితి బాగాలేదు, రాకడ సమీపిస్తూ ఉంది, లోకమంతా చీకటి తలుముపోతుంది, ఇంకా అంధకారంలో ఉండిపోయావా? బయటికి రావడం నేర్చుకో. హల్లెలూయా. ఇప్పుడైనను నువ్వు మిమ్మల్ని ధైర్యం తెచ్చుకుని బతిమాడుతాను. మార్చుకుందాం పరిస్థితులన్నీ కూడా. ఎందుకంటే గ్రహింపలేని గొప్ప సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు, దేవుణ్ణి గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు ఇవ్వబోతున్నాను. చివరిగా మీకు ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నాతో మాట్లాడి ఆ సంగతులు నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు గొప్ప ఆదరణకరం మాట ఏంటంటే, ఈ రోజు నీకు గ్రహింపు శక్తి ఇవ్వడానికి నేను వచ్చాను. హల్లెలూయా. నువ్వు నాకు మొర్ర పెట్టినప్పుడు, నువ్వు నాకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు నీ గ్రహింపు శక్తిని ఇవ్వడానికి నేను వచ్చాను. హల్లెలూయా. నేను సంఘాన్ని ఉజ్జీవాగ్ని జ్వాలను నడిపించబోతున్నాను, నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాను. ఇప్పుడున్న స్థితిలో నుంచి కాదు, మరొక నూతనమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాను. ఆ గ్రహింపు శక్తి ఇవ్వడానికి నేను నీకు వచ్చాను. హల్లెలూయా. దానియేలుతో చెప్పిన మాటే ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. ఏంటంటే, దానియేలు నేను నీకు గ్రహింపు శక్తిని ఇవ్వను వచ్చింది. ఎంతవరకు దేవుడు ఏం మాట్లాడుతుంది కానీ ఒక మాట అంటున్నాడు, నేను నీకు గ్రహింప శక్తిని ఇవ్వని వచ్చాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వాక్యం చదివితే, నీ పరిస్థితి గల కారణాలు ఏటో నేను నీకు గ్రహింప శక్తిని ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. అంతేకాదు, ఏ సంఘాన్ని అయితే ఎక్కడికైతే తీసుకెళ్ళాలనుకుంటున్నాడో దానిలో నిన్ను నన్ను ఉంచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అయ్యా, గ్రహింపు శక్తి కావాలా? దేవుడు అంటున్నాడు, నేను నీ గ్రహింపు శక్తిని ఇవ్వడానికి వచ్చాను నేను మీ దగ్గరికి అంటున్నాడు. ఈరోజు గ్రహింపు లేకుండా ఎంతకాలం బ్రతికావేమో, గ్రహింపు లేకుండా ఇంకా పాపములో ఉన్నావేమో, గ్రహింపు లేకుండా దేవుని ప్రేమను గ్రహించట్లేదేమో, దేవుని మాటను గ్రహించకుండా నీకు నచ్చినట్టు జీవిస్తే దేవుడే చేస్తాలే నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు,
ఇగో నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు గ్రహింపు శక్తిని ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. గ్రహింపు శక్తి కావాలా? గ్రహింపు లేకుండా ఎంతకాలం ఏదేదో చేసావేమో, దేవునికి వ్యతిరేకంగా తిరిగావేమో, లేకపోతే దేవుడి మాట నిర్లక్ష్యపరిచావేమో. దేవుడు అన్నాడు, నేను నీకు గ్రహింప శక్తిని ఇవ్వని వచ్చిన్నాను. దానియేలు స్థానంలో నీ పేరు పెట్టుకో అక్కడ. రాజ్ కుమార్, నేను నీ గ్రహింప శక్తిని ఇవ్వని వచ్చాను. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో ప్రార్థించి, అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం దేవునితో మాట్లాడదాం. ప్రభా, ఇంతకాలము గ్రహింపు లేదయ్యా, నా ఆధ్యాత్మిక జీవితంలో గ్రహింపు లేకే ప్రభా, నా కుటుంబం ఇలాగ అయిపోయింది ప్రభా. నువ్వు రానున్న దినాల్లో ప్రభా గొప్ప ఉజ్జీవ అగ్ని జ్వాలలోనికి నడిపించబోతున్నావు కదా, గొప్ప ఉజ్జీవ అగ్ని జ్వాలలోకి నడిపించబోతున్నావు కదా ప్రభా. మీరు దాటి వెళ్ళిపోవద్దయ్యా, మీరు దాటి వెళ్ళిపోవద్దయ్యా, మీరు దాటి వెళ్ళిపోవద్దయ్యా. అయ్యా, మీరు వెళ్ళిపోవద్దయ్యా. మా గ్రహింపు శక్తిని ఇవ్వండి ప్రభా. అయ్యా, ఏ విషయంలో నేను గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నానో ప్రభా, అయ్యా ఒక్కసారి ప్రభా నాతో మాట్లాడయ్యా. నువ్వు గ్రహింపు శక్తిని ఇస్తానన్నావు కదా, నా భవిష్యత్తును గురించిన గ్రహింపు నాకు దయచేయి. నువ్వు మరి సంఘమును ఎటైతే నడిపించాలనుకుంటున్నావో ఆ ఉజ్జీవ అగ్నిజ్వాలలో నేను కూడా నడవాలనుకుంటున్నానయ్యా. నా గ్రహింపు శక్తిని, గ్రహింపు లేకే ప్రభా నేను ఈ పాపంలో ఉండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, మీ కొందనాలు ప్రభా. ఈ దినాన ప్రభా నీవు మాట్లాడినా, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతకాలము గ్రహింపు లేకుండా ప్రభా మేము బ్రతుకుని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా, ఈ దినాన్న మాకు గ్రహింపు శక్తిని ఇస్తాను, నువ్వు నాతో మాట్లాడావు ప్రభా. అయ్యా, నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు మాకు అయ్యా తెలియజేస్తానని చెప్పావు ప్రభా. ఆ మాట ఇక్కడ కూడి ఉన్న నీ సేవకుని నా యొద్ద మొదలుకొని సంఘం అంతటి జీవితంలో నెరవేరును గాక అని పలుకుచున్నాను. మీరే సహాయం చేసి నడిపించి, ఎవరైతే ఆశపడుతున్నారో, నీ గ్రహింపు కోరుకుంటున్నారో, నీవిచ్చే గ్రహింపును కోరుకుంటున్నారో వారందరూ కూడా పొందుకును గాక అని పలుకుచు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.